ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామంలో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకొని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 26వ వచనము. కోపపడుడి గాని పాపము చేయకుడి. బీ యాంగ్రీ అండ్ సిన్ నాట్. ఈ రోజుల్లో చూస్తే కోపాలు, ప్రతీకారాలు, కక్షలు అన్నీ ఎక్కువే. ఈ కోపాలు రోజులు కాదు, నెలలు కాదు, సంవత్సరాలు కాదు, చచ్చే వరకు కూడా వారిలోనే పాతిపెట్టుకొని ఉంటున్నారు. దేవుడు మనకు చూపించిన విడిచి వెళ్ళిన మాదిరి ప్రేమ మరియు క్షమాగుణం కానీ ఏమీ లేవు. వాక్యం సెలవిస్తుంది, కోపపడుడి కానీ దానివల్ల వచ్చే పరిణామాలతో పాపం చేయకుడి అని. కోపం వల్లే హత్యలు, మోసాలకు దారితీస్తుంది. మొదటిగా అపవాదికి చోటు ఇవ్వకూడదు. ఎప్పుడైతే నీలో అపవాది ప్రవేశిస్తాడో నీ మనసులో అంతా కోపం, ప్రతీకారం, కక్షలు, శాంతి, సమాధానం, ప్రేమ ఇవన్నీ మాయమైపోయి సాతానుడు నీలో ప్రవేశించి నీ జీవితాన్ని అయోమయంలోనూ అల్లకల్లోలం చేసేస్తాడు. కనుక ముందుగా నీవు అపవాదికి చోటు ఇవ్వకూడదు. వాడు నీలో ప్రవేశించకుండా ఉండాలి అంటే అనునిత్యము ప్రార్థనలతోనూ, వాక్య ధ్యానంలోనూ, వాక్య పఠనంతోనూ దేవునికి దగ్గరగా దేవునిలో నీవు జీవిస్తూ ఉంటే అపవాదికి నీలో ప్రవేశించే పరిస్థితి కనపడదు. ఎక్కడ చూసినా, ఎవరిని చూసినా చిన్న చిన్న విషయాలకే చిరు కోపంతో మొదలయ్యి పగలు పెంచేసుకుంటున్నారు. చిన్న పలకరింపు, చిన్న సమాధానంతో చెరిపి వేసుకునే కోపాన్ని అలా పెద్ద పెద్ద సమస్యగా చేసుకుంటున్నారు. దేవుని ప్రేమ మనలో ఉంటే ఎంత పెద్ద సమస్య అయినా ప్రేమతో జయించవచ్చు. కొంచెం తగ్గితే దేవుడే తగిన రీతిలో నిన్ను హెచ్చిస్తాడు. నీవు హెచ్చుకుపోతే గర్వం నాశనమునకు నడిపినట్లు నీ గర్వమే నిన్ను నశింపచేస్తుంది. కనుక నీలో ఉన్న కోపాన్ని, ద్వేషాన్ని వదిలి పాపము జోలికి వెళ్లకుండా నీవు ఉన్నట్లయితే దేవునిలో స్థిరము కలిగి జీవిస్తావు. దేవుడే నీకు సమాధానము కలుగచేయును గాక. ఆమెన్. చిన్న ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరిచ్చిన వాగ్దానంకే వందనాలు దేవా. ఎవరైతే ఈ వాక్యాన్ని విన్నారో విని విడిచిపెట్టు వారిగా కాకుండా వారి హృదయంలో ఫలింపచేయండి. వాక్యానుసారంగా జీవించే బ్రతుకును ప్రతి ఒక్కరికి దయచేయండి. అవును దేవా, కోపపడుడి గాని పాపము చేయకుడని వాక్యం సెలవిచ్చిన రీతిగా ప్రతి ఒక్కరిలోనూ శాంతిని, సమాధానము, దయను, ప్రేమను నింపి నాయన నీవు జీవించిన మాదిరి జీవితాన్ని ప్రతి ఒక్కరూ కలిగి ఉండే కృపను, భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి. ప్రార్థన వస్తుకొని ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకోండి దేవా. రాజేంద్ర గారికి ఉన్న అప్పుల సమస్య నుంచి, ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించండి. మరి స్వరూప గారి కుటుంబాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మరి నాయన రవీంద్రనాథ్ గారికి మంచి హెల్త్ని దయచేయండి. ఇంకా అనేకమైన సమస్యలతో ఎంతో మంది బిడ్డలు నాయన నలిగిపోచుండగా నాయన మీరే వారి నలిగిన జీవితానికి నాయన సేద తీర్చండి. ప్రతి ఒక్క బిడ్డ సమస్యను నాయన సమయానుకూలంగా తీర్చి సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీరే ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.